హాయ్ టీచర్స్, ఎగ్జామ్ పేపర్ని ఎలా పోస్ట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, మీరు ఎన్ఎల్పిలో లాగిన్ అయినప్పుడు మీ డాష్ బోర్డ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఎల్ఎంఎస్ అని ఉంది చూడండి. ఈ ఎల్ఎంఎస్ క్లిక్ చేసినప్పుడు మనకి మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మై కోర్సెస్ ఉంది కదా, మై కోర్సెస్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీ కోర్సెస్ అన్నీ క్లాస్ వైజ్ ఇక్కడ అన్ని సెక్షన్స్ కనిపిస్తాయి అనమాట. అంటే మీ సబ్జెక్ట్ ఏదో ఆ సబ్జెక్టు అన్ని క్లాసులు సెక్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్కి పేపర్ రెడీ చేయాలనుకున్నారు అనుకోండి. 10th క్లాస్ ఏ సెక్షన్కి వెళ్ళాలి, మనం ఏ క్లాస్లో అయితే పేపర్ రెడీ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్లో ఫస్ట్ మనం ఏ సెక్షన్కి వెళ్ళి పేపర్ని క్రియేట్ చేయాలి. ఓకే, 10th AP A మ్యాథ్స్. ఓకే, క్లిక్ చేసినప్పుడు మీకు పేజ్ వచ్చి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి మీకు సమ్మరీ, డీటెయిల్స్, అసైన్మెంట్స్, అనలిటిక్స్, ఎగ్జామ్ కార్నర్. ఎస్, ఈ ఎగ్జామ్ కార్నర్ని క్లిక్ చేయాలి మనం. క్లిక్ చేసినప్పుడు మీకు పేజ్ వచ్చి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడు అసెస్మెంట్స్ లైబ్రరీ అని ఉంది. దాని కింద మీ, స్కూల్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇలా ఉన్నాయి కదా ఆప్షన్స్. మీరు వచ్చేసి మీని క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసి ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, క్రియేట్ న్యూ అసైన్మెంట్స్ అని కార్నర్లో రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ కార్నర్లో ఉంది కదా, ఈ ప్లస్ని క్లిక్ చేయాలి. ఆ ప్లస్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది, క్రియేట్ న్యూ అసైన్మెంట్ అని. సో ఇక్కడ వచ్చేసి నేము, మనం ఏదైతే నేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నామో అది ఫాలో అవ్వండి. ఓకే, మ్యాథ్స్ వీక్లీ టెస్ట్ 5. ఓకే, ఇప్పటి వరకు 4 అయినాయి కదా, నెక్స్ట్ 5. సో ఈ విధంగా మీరు నేమ్ ఇచ్చేయాలి. అండ్ డ్యూరేషన్ 10. మనం వచ్చేసి 10 క్వశ్చన్స్ ఇస్తున్నాము, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఆ 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడానికి డ్యూరేషన్ వచ్చి 10 మినిట్స్ ఇస్తున్నాము. ఓకే, ఇక్కడ డ్యూరేషన్ వచ్చి 10 మినిట్స్. ఆ తర్వాత ఎగ్జామ్ మోడ్ ఉంది కదా ఇక్కడ, ఇది వచ్చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకే, ఆన్లైన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మన ఎగ్జామ్ ఏ చాప్టర్లో ఇస్తున్నామో ఆ చాప్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి స్టాటిస్టిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ న్యూ క్వశ్చన్ అంటే మీ ఓన్గా మీరు క్వశ్చన్ని క్రియేట్ చేయొచ్చు. మీరు చెప్పిన సిలబస్ ప్రకారం అప్పటి వరకు ఏం కవర్ అయిందో దాని ప్రకారం మీ క్వశ్చన్ని మీరే క్రియేట్ చేయొచ్చు. లేదా క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న క్వశ్చన్ కూడా యూస్ చేసుకోవచ్చు. యాడ్ ఫ్రమ్ క్వశ్చన్ బ్యాంక్. సో యాడ్ ఫ్రమ్ క్వశ్చన్ బ్యాంక్ అని క్లిక్ చేసినప్పుడు మనకి క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి మీకు చాప్టర్ అని ఉంది కదా, ఈ చాప్టర్ వచ్చి మీరు ఏ చాప్టర్ అనుకుంటున్నారో ఆ చాప్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టాటిస్టిక్స్ కదా. ఓకే, తీసుకున్నప్పుడు ఇందులో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీ కెన్ సెలెక్ట్ ఈ క్వశ్చన్స్. ఓకే, మనము సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే ఈ క్వశ్చన్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ యాడ్ చేసి చూపిస్తున్నాను. ఈ క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి, ఆ క్వశ్చన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేసి మనం వచ్చి ఇక్కడ యాడ్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ మన క్వశ్చన్ పేపర్కి యాడ్ అయిపోతుంది. సో మనం సేవ్ చేయొచ్చు. ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా, ఈ అసైన్మెంట్ అనేది సేవ్ అవుతుంది మనకి. ఓకేనా. సో దీన్ని మనం ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ టాప్ ఎడిట్ అసైన్మెంట్ అని ఒక పెన్సిల్ కనిపిస్తుంది కదా మీకు. ఈ పెన్సిల్ని క్లిక్ చేసినప్పుడు మనం ఈ అసైన్మెంట్ని ఎడిట్ చేయొచ్చు అనమాట. అంటే ఇంకా క్వశ్చన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్ యాడ్ చేసాం కదా మనం ఇందాక. ఈవెన్ అంటే మనం మొత్తం 10 క్వశ్చన్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి వీ కెన్ ఎడిట్ చేసి క్వశ్చన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ న్యూ క్వశ్చన్ అంటే మన ఓన్ క్వశ్చన్ ఎలా యాడ్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇందాక మనం క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న క్వశ్చన్ని ఇంక్లూడ్ చేసాం పేపర్కి. ఇప్పుడు మన ఓన్ క్వశ్చన్ రాస్తున్నాం. ఓన్ క్వశ్చన్ రాసేటప్పుడు ఏమేమి ఆప్షన్స్ మనం ఫిల్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, బ్లూమ్స్ టాక్సానమీ. ఇది వచ్చేసి క్వశ్చన్ టైప్ అనమాట. అంటే ఆ క్వశ్చన్ వచ్చేసి రిమెంబరింగా, అండర్స్టాండింగా, అప్లైయా, అనాలసిస్, ఎవాల్యుయేటింగ్, క్రియేటింగ్. సో దేనికి సంబంధించిన క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ టైప్ మనం ఏంటి అనేది ఇక్కడ ఇవ్వాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ప్లేన్ తీసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. మీరు మీ క్వశ్చన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత అదేంటి ఈజీ క్వశ్చనా, మీడియం క్వశ్చనా, హై క్వశ్చనా. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ హౌ మెనీ మార్క్స్ ఫర్ దట్ క్వశ్చన్ అనేది కూడా మనం ఇవ్వాలన్నమాట క్లియర్గా ఇక్కడ. సో ఇక్కడ ఏంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ఒక క్వశ్చన్కి 1 మార్క్ కాబట్టి నేను 1 మార్క్ ఇచ్చాను. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ని ఎంటర్ చేయాలి. నేను ఇది టెస్టింగ్ కాబట్టి జస్ట్ ఓన్లీ టెస్టింగ్ అని రాస్తున్నాను. మీరు మీ క్వశ్చన్ రాయండి. ఓకే. అండ్ ఇక్కడ ఆప్షన్స్ 4 మల్టిపుల్ చాయిస్ ఇవ్వాలి కదా మనం, 4 ఆబ్జెక్టివ్ టైప్ కదా ఇది. సో ఆ 4 ఆప్షన్స్ మనం ఇక్కడ టైప్ చేయాలి. ఓకే. ఇది ఓన్లీ టెస్టింగ్ కాబట్టి నేను జస్ట్ ఇలా టైప్ చేస్తున్నాను, టెస్టింగ్ పర్పస్ కాబట్టి. మీరు యాక్చువల్ ఆన్సర్స్ ఏంటో అవి టైప్ చేయండి. ఓకే. చేసిన తర్వాత ఈ 4 ఆన్సర్ ఏదో కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 3 వచ్చి కరెక్ట్ ఆన్సర్ అనుకోండి, దీన్ని సెలెక్ట్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ని కూడా టిక్ చేయాలన్నమాట. మనం చేసి యాడ్ అని ఇక్కడ ఉంది కదా, యాడ్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడ మనకి యాడ్ అయింది చూడండి, పేపర్లో క్వశ్చన్ యాడ్ అయింది. సో ఈ విధంగా క్వశ్చన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ టెస్టింగ్ పర్పస్ కాబట్టి నేను 2 క్వశ్చన్స్ యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు. మీరైతే 10 క్వశ్చన్స్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా టీచర్స్. సో ఇప్పుడు నేను ఇది సేవ్ చేస్తున్నాను. సేవ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ అసైన్మెంట్ మనకి సేవ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సేవ్ అయిన అసైన్మెంట్ మనం ఎక్కడ చూడాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే. వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ వచ్చేసినప్పుడు మీరు మై కోర్స్కి వచ్చేయచ్చు. మై కోర్స్ 10th క్లాస్ ఏ సెక్షన్కి వచ్చేసారనుకోండి, చూడండి మై కోర్స్కి ఈ మెనూ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. సో నేను మెనూ నుంచి ఎలా వెళ్ళాలి అనేది చూపిస్తున్నాను. మై కోర్స్కి ఇక్కడ టీచర్ వర్క్ స్పేస్ కింద మై కోర్స్ ఉంది కదా, ఈ మై కోర్స్ని క్లిక్ చేయాలి. సో మనం పేపర్ వచ్చేసి 10th క్లాస్ ఏ సెక్షన్లో క్రియేట్ చేశాం కదా. సో ఇప్పుడు 10th ఏ మ్యాథ్స్ క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసి మళ్ళీ మనం ఎగ్జామ్ కార్నర్కి వచ్చేయాలి ఇక్కడ. ఓకేనా. ఈ ఎగ్జామ్ కార్నర్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యాజ్ యూజువల్ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీ అనే ఉంది కదా ఆప్షన్, మీ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ మన పేపర్ కనిపిస్తుంది అనమాట. చూడండి మ్యాథ్స్ వీక్లీ టెస్ట్ 5 ఈ నేమ్తో మనం సేవ్ చేసాం కదా. స్టాటిస్టిక్స్ చాప్టర్ అవి కూడా కనిపిస్తాయి మనకి ఇక్కడికి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి పేపర్ని మనం పబ్లిష్ చేయాలి. సో ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడాలనుకుంటే వ్యూ బటన్ క్లిక్ చేసి పేపర్ని మొత్తం చూసుకోవచ్చు మీరు. సో క్లియర్గా కనిపిస్తుంది. సో దెన్ యూ కెన్ కమ్ బ్యాక్. వచ్చేసి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు పబ్లిష్ బటన్ని క్లిక్ చేయాలన్నమాట. సో పబ్లిష్ క్లిక్ చేస్తాం మనం. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమడుగుతుంది, ఎగ్జామినేషన్ ప్రాక్టీస్. మనం ఒక క్వశ్చన్ పేపర్ రెడీ చేసి ఎయిదర్ వీ కెన్ యూజ్ యాజ్ ఎ ఎగ్జామినేషన్ పేపర్, లేదంటే ప్రాక్టీస్కి హోంవర్క్లో పిల్లలు రివిజన్కి వీటికి కూడా మనము రెడీ చేసి కూడా పంపించవచ్చు అనమాట. సో అలా హోంవర్క్లో ఇస్తుంటే మనం ప్రాక్టీస్, వాళ్ళకి ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇస్తున్నాం అనుకోండి, ప్రాక్టీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఎగ్జామ్ అయితే ఎగ్జామినేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు మ్యాథ్ వీక్లీ టెస్ట్ పేపర్ కదా రాస్తున్నాము. సో ఎగ్జామినేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం అందరి స్టూడెంట్స్కి ఇద్దాం అనుకుంటున్నామా ఆ సెక్షన్లో ఏంటి అనేది ఆప్షన్ ఉంటుంది. సో ఆల్ స్టూడెంట్స్కి మనం పోస్ట్ చేద్దాము. సో సెక్షన్లో అందరికీ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆల్ స్టూడెంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం. ఓకే, ఇప్పుడు వచ్చేసి పబ్లిష్ డేట్ అండ్ టైం అడుగుతుంది కదా. ఇక్కడ మనకి వీక్లీ టెస్ట్ ఎప్పుడంటే ప్రతి సాటర్డే జరుగుతుంది. ఓకే, సో సాటర్డే ఎగ్జామ్ని మనం పబ్లిష్ వచ్చేసి గురువారం నాడే చేసేయాలి. ఓకే, స్టూడెంట్స్కి పేపర్ గురువారం నాడు కనిపిస్తుంది కానీ వాళ్ళు రాయలేరు ఎగ్జాము ఎప్పుడు సాటర్డేనే సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ పబ్లిష్ డేట్ అండ్ టైం వచ్చేసి మనం గురువారం తీసుకుందాం. ఈ వారంలో గురువారం వచ్చేసి 5th కదా డేటు, నేను 5th సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత
ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్లో మన స్కూల్ రెగ్యులర్ టైమింగ్స్ 8 to 5 మధ్యలో ఎప్పుడైనా పబ్లిష్ అయిపోవచ్చు, మీరు ఎప్పుడైనా అయిపోవచ్చు టైము. ఓకే, సో నేను మీకు అప్పుడు ప్రజెంట్ టైం అయినా మీరు ఇవ్వచ్చు అనమాట. సో మీరు పబ్లిష్ చేసినప్పుడు ఆ టైం కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో నాకు ఇక్కడ టైం వచ్చేసి 6:51 అవుతుంది. నేను ఆ టైం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 6 o'clock 6:55కి నా పేపర్ పబ్లిష్ అవ్వాలని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఆ తర్వాత సబ్మిషన్ స్టార్ట్ అండ్ ఎండ్ టైం ఉంది కదా, సబ్మిషన్ స్టార్ట్ డేట్ అండ్ టైం ఇది. ఓకే, సబ్మిషన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి మనం అనుకున్నాం కదా, సాటర్డే 3 నుంచి స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలి. సో సబ్మిషన్ స్టార్ట్ డేట్ అండ్ టైమ్. సో సాటర్డే ఏ డేట్ అయితే ఆ డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సాటర్డే వచ్చేసి 7 అండ్ టైం వచ్చేసి మనకి 3 నుంచి సబ్మిషన్ స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో 3 o'clock. సో 3 PM నుంచి సబ్మిషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ సబ్మిషన్ ఎండ్ టైము, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకి, సబ్మిషన్ అండ్ డేట్ అండ్ టైము. డేట్ వచ్చేసి సాటర్డేనే. ఓకే, సాటర్డే సెలెక్ట్ చేసుకున్నాం. టైం వచ్చేసి ఎండ్ టైం వచ్చేసి 5 PMకి ఎండ్ అయిపోయేట్టు చూసుకోవాలి. ఓకే, 5 తర్వాత స్టూడెంట్ పేపర్ ఇంకా సబ్మిట్ చేయలేడు అనమాట. సో మనం సబ్మిషన్ ఎండ్ టైం 5 ఇచ్చామంటే 5 వరకు, 5 లోపు ఎప్పుడైనా 3 గంటల నుంచి 5 వరకు ఎప్పుడైనా వాళ్ళు ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మనం పబ్లిషింగ్ డేట్ అండ్ టైం వచ్చేసి థర్స్డే, అంటే మన వీక్లీ టెస్ట్ సాటర్డే. సో థర్స్డే వచ్చేసి మనకి పేపర్ పబ్లిష్ అయిపోవాలి. ఓకే, సో పబ్లిషింగ్ డేట్ అండ్ టైం వచ్చేసి థర్స్డే ఏ డేట్ అయితే ఆ డేట్ తీసుకోండి, ఎప్పుడు పబ్లిష్ చేస్తుంటే మీరు ఆ టైం ఇచ్చేసేయండి. ఓకే, సబ్మిషన్ స్టార్ట్ డేట్ అండ్ టైము. సబ్మిషన్ ఎగ్జామ్ స్టూడెంట్ ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి అనేది అనమాట. ఇది వచ్చేసి సాటర్డే వచ్చేసి డేటు, ఏ డేట్ వస్తే ఆ డేటు, అండ్ టైం వచ్చేసి 3 PM నుంచి సబ్మిషన్ స్టార్ట్ అవ్వాలన్నమాట. 3 PM నుంచి స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలి. సో ఇక్కడ మనం వచ్చేసి డేట్ వచ్చి సాటర్డే డేట్ ఇవ్వాలి, టైం వచ్చేసి 3 PM ఇవ్వాలి. సబ్మిషన్ ఎండ్ డేట్ అండ్ టైమ్. సబ్మిషన్ ఎప్పుడు ఎండ్ అవ్వాలి, సేమ్ సాటర్డే 5 PM వరకు మనం టైం ఇస్తున్నాం స్టూడెంట్కి. 3 నుంచి 5 లోపు ఎప్పుడైనా స్టూడెంట్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఒక్కసారి స్టూడెంట్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేశాడంటే ఒక్కసారి రాయగలుగుతాడు. అది కూడా మనం డ్యూరేషన్ ఎంత టైం ఇచ్చామో అంత టైంలోనే రాయగలుగుతాడు. అంటే 10 minutesలో వాళ్ళు ఒకవేళ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోయినా టెస్ట్ అనేది ఎండ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో టైం వచ్చేసి 3 to 5 ఉన్న సబ్మిషన్ టైము, స్టూడెంట్ మాత్రం ఒక్కసారి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేశాడంటే ఒక్కసారే రాయగలుగుతాడు. ఓకే, అది కూడా 10 minutes లోపే తన ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్ కదా. తర్వాత లాస్ట్కి వచ్చేసి సేవ్ అనే బటన్ని క్లిక్ చేశారనుకోండి, ఇది ఇప్పుడు పేపరు పబ్లిష్ అవుతుంది థర్స్డే రోజు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం థర్స్డే ఇచ్చాం కదా. ఓకే, ఇప్పుడు ఈ పేపర్ని మనం మిగతా సెక్షన్స్కి కాపీ చేయాలి కదా. సో అది ఎలాగో నేను చూపిస్తాను. ఒకసారి పబ్లిష్ చేసిన తర్వాత మన పేపర్ వచ్చేసి ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడు పబ్లిష్ టు స్టూడెంట్స్ అని ఉంది కదా, దాని కింద ఎగ్జామినేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఎగ్జామినేషన్ని క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ వచ్చి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన యాక్టివ్ అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్లాన్డ్ ఉంటాయి, యాక్టివ్ ఉంటాయి, కంప్లీటెడ్ అన్ని ఎగ్జామ్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. సో మనం పోస్ట్ చేసింది ఏంటిది, వీక్లీ టెస్ట్ 5. సో అది ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి
సబ్మిషన్ స్టార్ట్ డేటు టైము చూపిస్తుంది, సబ్మిషన్ ఎండ్ డేటు టైము చూపిస్తుంది మీకు. ఓకేనా? ఇక్కడ వస్తే లాస్ట్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఎడిట్, కాపీ, డిలీట్ ఆప్షన్స్ ఉంటాయి. సో కాపీ ఆప్షన్ని సెలెక్ట్ చేసినప్పుడు మనకి వచ్చేసి విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఉన్న సెక్షన్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. 10th క్లాస్ ఏపీలో ఏ సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో లోడ్ అవుతుంది. సో ఇలా అన్ని సెక్షన్స్ ఇక్కడ వస్తాయి మీకు. సో మీకు అసైన్ చేసిన మొత్తం సెక్షన్స్ అంటే ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని సెక్షన్స్ మీకు అసైన్ చేస్తారు. ఆ అసైన్ చేసిన సెక్షన్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సెక్షన్స్ దగ్గర మనం సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని సెక్షన్స్ సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ కాపీ బటన్ని క్లిక్ చేసామంటే పేపర్ వచ్చి అన్ని సెక్షన్స్కి కాపీ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు మీకు కాపీ చేసి చూపించట్లేదు ఎందుకంటే ఇది టెస్టింగ్ కాబట్టి. కానీ ఇక్కడ మీరు కాపీ బటన్ని క్లిక్ చేసినప్పుడు పేపర్ వచ్చి మీకు అన్ని సెక్షన్స్లోనూ కాపీ అవుతుంది. ఓకే, మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఒక్కొక్క సెక్షన్కి వెళ్ళి ఒకసారి చూసుకున్నారనుకోండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, క్లారిటీ వచ్చేస్తుంది. సో కాపీ చేయడం చాలా ఈజీ. ఒకసారి క్రియేట్ చేసిన పేపర్ని కాపీ చేయడం అన్ని సెక్షన్స్కి ఎట్ ఏ టైం చేయొచ్చు మనం. కానీ ఏదైనా మిస్టేక్ ఉంది డిలీట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మనం ఒక చోట డిలీట్ చేస్తే అన్ని సెక్షన్స్లో డిలీట్ కాదు, సెక్షన్ బై సెక్షన్ వెళ్ళి డిలీట్ చేయాల్సిందే. సో బీ కేర్ఫుల్. పబ్లిష్ చేయడానికి ముందు ఒకసారి పేపర్ని చెక్ చేసుకోండి. వ్యూ ఆప్షన్ ఉంది కదా, సో ఒకసారి వ్యూలోకి వెళ్ళి చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోండి, పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ టు స్టూడెంట్స్ ఆప్షన్లోకి వచ్చి ఎగ్జామినేషన్లోకి వెళ్ళి ఆల్ పెడితే మీకు అన్ని పేపర్స్ కనిపిస్తాయి. సో మీది ఏ పేపరో ఆ రోజు ఏ పేపర్ని మీరు అంటే అప్కమింగ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మిగతా సెక్షన్స్కి కాపీ చేయండి. ఒక్కసారి చూసుకుని క్లియర్గా అప్పుడు కాపీ చేయండి. కాపీ చేయడం చాలా సింపుల్. కానీ ఏదైనా మిస్టేక్ జరిగి డిలీట్ చేయాలంటే మాత్రం మనం సెక్షన్ బై సెక్షన్ వెళ్ళి డిలీట్ చేయాలి. సో ఇదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే టీచర్స్, సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఒకసారి పబ్లిష్ అయిందో లేదో సెక్షన్స్కి వెళ్ళి చూసుకోండి. సో అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ.